ఈ సృష్టిలో మనిషి చేసిన పాపం ఎంత పెద్దదైనా దాన్ని కాల్చి బూడిద చేసే శక్తి ఒక్క నామానికే ఉంది. అదే శ్రీమన్నారాయణ నామం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. చాలామంది అనుకుంటారు, నోటితో ఒక్కసారి నారాయణ అని పలికితే ఏమవుతుంది? జీవితం నిజంగా మారిపోతుందా? పాపాలు నిజంగా నశిస్తాయా అని. అలాంటి సందేహమే ఒకరోజు సాక్షాత్తు దేవర్షి నారద మహర్షి హృదయంలో కూడా కలిగింది. త్రిలోకాలలో తిరుగుతూ భగవద్భక్తిని ప్రచారం చేసే నారదుడికే ఈ ప్రశ్న వస్తే మనలాంటి వారికి రావడంలో ఆశ్చర్యమేముంటుంది చెప్పండి. ఈ సందేహానికి సమాధానం కోసం నారద మహర్షి నేరుగా వైకుంఠానికి వెళ్ళి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ముందు నిలబడి ఒక ప్రశ్న అడిగారు. ప్రభు, నారాయణ నామస్మరణ వలన భక్తులకు నిజంగా ఏం లభిస్తుంది? ఆ ప్రశ్నతోనే మొదలైంది 3 జన్మల ప్రయాణం. కీటకం నుంచి గోవు వరకు, గోవు నుంచి రాజకుమారుడి వరకు. ఈ కథ వింటే నారాయణ నామం ఎందుకు కలియుగంలో కల్కి అవతారంలో పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇది కేవలం కథ కాదు, ఇది నామశక్తి ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఒక్క నామం ఎలా 3 జన్మలను దాటించి ఉన్నత జన్మను ఇస్తుంది? నారద మహర్షి ఎందుకు ఆశ్చర్యపోయారు? ఆ శిశువు ఏం చెప్పింది? ఇవన్నీ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నారాయణ 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 అంటూ నారాయణ నామం నిజంగా జీవితాన్ని మార్చగలదా? పాప బంధాల నుంచి విముక్తిని ఇస్తుందా? ఒక్క నామం జన్మల్ని దాటించగలదా? ఈ ప్రశ్నలు నారదుడిని ఊరుకోనివ్వలేదు. సందేహం వచ్చిన చోటే నిలబడడం నారదుని స్వభావం కాదు. అందుకే వెంటనే తన వీణను భుజాన వేసుకొని నేరుగా వైకుంఠం వైపు పయనించారు. వైకుంఠంలో శాంతి శాశ్వతంగా ప్రవహిస్తుంది. అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆనంద స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నారు. నారదుడు భక్తితో స్వామివారికి నమస్కరించి తన హృదయంలో దాగిన ప్రశ్నను భగవంతుడి ముందుంచాడు. ప్రభు, నారాయణ నామస్మరణ వలన నిజంగా ఏం లభిస్తుంది? ఆ మాట వినగానే శ్రీమన్నారాయణుని ముఖంలో ఒక మృదువైన చిరునవ్వు మెరిసింది. నారాయణుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేదు, కానీ ఒక అనుభవాన్ని చూపించాలని నిర్ణయించుకున్నాడు స్వామివారు. అప్పుడు స్వామి నారాయణుడు ఇలా అన్నారు. నారదా, ఇప్పుడే భూలోకంలో నైమిషారణ్యంలో ఒక చిన్న కీటకం జన్మించింది. వెళ్ళి నీ ప్రశ్నను ఆ కీటకాన్నే అడుగునారదా అన్నారు స్వామివారు. భగవంతుని ఆజ్ఞ నారదునికి శాసనం. వెంటనే భూలోకానికి దిగి ఆ చిన్న కీటకం వద్దకు వెళ్ళాడు నారదుడు. అది చిన్న ప్రాణం, మాటలు అర్థం తెలియని జీవి అది. అయినా నారదుడు అదే ప్రశ్నను అడిగాడు కీటకాన్ని. ఓ కీటకమా, నారాయణ నామస్మరణ వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని అన్నారు. ఆ మాట కీటకం చెవిలో పడిన క్షణమే అది గిలగిలా కొట్టుకుంది. ఆ శబ్దం మెల్లగా నిశ్శబ్దమైంది. ఆ క్షణంలోనే ఆ ప్రాణం దేహాన్ని విడిచింది. కీటకం మరణించింది. నారదుని హృదయం బరువెక్కింది. నా మాట వల్ల, నా ప్రశ్న వల్ల ఒక జీవం నశించిందా అనే బాధ ఆయనను కమ్మేసింది. వెంటనే వైకుంఠానికి తిరిగి వెళ్ళి జరిగిందంతా నారాయణుడికి చెప్పారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు శాంతంగా ఇలా అన్నాడు. అలా అయితే నారద, మళ్ళీ భూలోకానికి వెళ్ళు. కశ్యప మహర్షి ఆశ్రమంలో ఒక ఆవు దూడ జన్మించింది. అదే ప్రశ్న దానిని అడుగు అన్నారు స్వామివారు. ఆజ్ఞ ప్రకారం నారదుడు ఆశ్రమానికి వెళ్ళారు. పవిత్రమైన ఆవు దూడ నిశ్శబ్దంగా నిలబడి ఉంది. నారదుడు ఆవు దూడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఓ ఆవు దూడ, నారాయణ నామస్మరణ వలన ప్రయోజనం ఏమిటి అని. ఆ మాట ఆవు దూడ చెవిలో పడగానే ఆవు దూడ గిలగిలా కొట్టుకుంది. కొద్ది క్షణాల్లో ఆ ప్రాణం కూడా దేహాన్ని విడిచింది. ఆవు దూడ చనిపోయింది. నారదుడు స్తంభించిపోయాడు. ఆశ్చర్యం, భయం, బాధ అన్ని ఒక్కసారిగా కమ్ముకున్నాయి నారదుడికి. తిరిగి మళ్ళీ వైకుంఠానికి వచ్చి విషయాన్ని భగవంతుడికి చెప్పాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా అన్నారు. నారదా, ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. వెళ్ళి ఆ శిశువుని నీ ప్రశ్న అడుగు అని. స్వామివారు అలా చెప్పగానే ఈసారి నారదుడు తడబడ్డాడు. భయంతో విన్నవించాడు. ప్రభు, నేను ఈ ప్రశ్న అడగటం వల్ల నా వల్ల ఒక కీటకము, ఒక ఆవు దూడ ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు శిశువుని అడిగితే శిశు హత్యా పాతకం నాపై పడుతుందేమో స్వామి అన్నాడు నారదుడు. అప్పుడు భగవంతుడు తన కరుణతో నిండిన స్వరంతో ఇలా అన్నారు. నారదా, నీకు ఏ పాతకము తగలదు. భయపడకు నారదా, వెళ్ళి నీ సందేహానికి సమాధానాన్ని తెలుసుకో అన్నారు స్వామివారు. భగవంతుని మాటే ధైర్యం. నారదుడు కాశీరాజు వద్దకు వెళ్ళాడు. శిశువు దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. ఓ శిశువా, నారాయణ నామస్మరణ వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని. అప్పుడే అది శిశువు కాదు అని అనిపించింది నారదుడికి. ఆ శిశువు పకపక నవ్వుతూ ఇలా చెప్పింది. ఓ మహర్షి, నేను గత జన్మలో చేసిన అనేక పాపాల ఫలితంగా ముందుగా ఒక కీటక జన్మను పొందాను. ఆ జన్మలో నీవే నా దగ్గరికి వచ్చి నారాయణ అనే పవిత్రమైన నామాన్ని నా చెవిలో వినిపించావు. ఆ ఒక్క నామస్మరణ వల్లే నా పాపాలన్నీ కాలిపోయాయి. ఆ తర్వాత నాకు ఆవుదూడ జన్మ లభించింది. ఆ జన్మలో నీవే మళ్ళీ అదే నామాన్ని వినిపించావు. ఆ పుణ్యఫలంతోనే ఈ జన్మలో నేను కాశీరాజుకు కుమారుడిగా జన్మించాను. నేను రాజకుమారుడిని అయ్యాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ గొప్పదనం ఇంకేముంటుంది చెప్పు స్వామి, ఓ మహర్షి అని చెప్పి ఆ శిశువు మళ్ళీ సాధారణ బాలుడిగా మౌనమైంది. ఆ
మాటలు వినగానే నారద మహర్షి కళ్ళలో ఆనందాశ్రువులు పొంగాయి. హృదయం నిండా నారాయణ నామం మారుమోగింది. శ్రీమన్నారాయణుడిని అనేక విధాలుగా స్తుతిస్తూ నారాయణ 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 అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు నారదుడు. భక్తులారా, ఈ కథ మనకి ఒక్క విషయం స్పష్టంగా చెబుతుంది. మనం చేసిన పాపాలు ఎంత పెద్దవైనా, మన జీవితం ఎంత చీకట్లో ఉన్నా, భగవంతుని నామం మన చెవిలో పడితే చాలు, ఆ చీకటి తానే తొలగిపోతుంది. కీటక జన్మ అయినా సరే, ఆవుదూడ జన్మ అయినా సరే, రాజకుమారుడి జన్మ అయినా సరే, మార్పు తీసుకొచ్చింది శరీరం కాదు, నారాయణ నామస్మరణ. మనం వేదాలు చదవలేకపోవచ్చు, తపస్సు చేయలేకపోవచ్చు, కానీ నోటితో ఒక్కసారి నారాయణ అని పలికే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ కలియుగంలో మన వెంట చివరి వరకు వచ్చేది సంపద కాదు, డబ్బు కాదు, బంధాలు అసలే కాదు, పేర్లు కాదు, మనం నోటితో పలికిన నారాయణ నామస్మరణ మాత్రమే. ఈ రోజు నుంచి అయినా సమయం దొరికినప్పుడల్లా, కష్టంలో ఉన్నప్పుడు, కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినప్పుడు ఒక్క మాట అనండి, నారాయణ నారాయణ నారాయణ. భక్తులారా, ఇలాంటి భక్తి కథలు, పురాణ రహస్యాలు, మన హృదయాన్ని శుద్ధి చేసే మాటలు మీ వరకు చేరాలంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మరొక భక్తుడికి చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మరొక భక్తుడికి వెలుగు కావచ్చు. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.